ఏంటి ఒకే మొక్కకి టమాటోస్ మరియు పొటాటోస్ పెరుగుతాయా? ఎలా? ఒకే మొక్కకి 2 వెజిటబుల్స్ కాస్తాయి. ఇది అబద్ధం కాదు. ఇది నిజంగా జరుగుతుంది. పైనేమో టమాటోస్ ఉంటాయి. కిందేమో బంగాళదుంపలుంటాయి. కానీ ఈ 2 కలిపి ఒకే మొక్కకి ఎలా పూస్తాయో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ టెక్నిక్‌నే గ్రాఫ్టింగ్ అని అంటారు. దీనికోసం మీరేం చేయాలంటే ఫ్రెష్‌గా పెరిగిన ఒక టమాటో మొక్కని చిగుర్లతో కట్ చేయాలి. కట్ చేసినట్టుగానే తర్వాత బంగాళదుంప మొక్క ఉంటుంది కదా, లైక్ పొటాటో మొక్క, ఆ మొక్కను కూడా రూట్స్ వరకు కట్ చేసి ఈ రెండింటిని ఇలాగ ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ గా సీలింగ్ చేయాలి. సీలింగ్ చేసిన తర్వాత వన్స్ ఈ 2 మొక్కల మధ్యలో ఉన్న టిష్యూస్ మెల్లగా క్యూర్ అవడం మొదలవుతాయో, ఒక మొక్క నుంచి కావాల్సిన పోషకాలు ఇంకొక మొక్కకి చేరుతాయి. లైక్ పొటాటో మొక్క ద్వారా భూమిలో ఉన్న పోషకాలు టమాటో మొక్క వరకు చేరుతాయి. ఇదేమి జెనెటిక్ మార్పు కాదు, కానీ ఇది జరుగుతుందంటే ఇది నిజంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 మొక్కలు సేమ్ నైట్రేట్ ఫ్యామిలీకి చెందినవి. సో దీనివల్ల ఒకే మొక్కతో 2 రకాలు, పైనేమో టమాటాస్, కిందేమో బంగాళదుంపలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ 2 మీకు ఇచ్చేస్తా. బాయ్. ఏంటి ఒకే మొక్కకి టమాటోస్ మరియు పొటాటోస్ కాస్తాయా? ఇది నిజమా?